ప్రైజ్ లార్డ్. ఈ సమ్మర్లో మన చర్చ్లో జరుగుతున్న VBSలో దేవుని వాక్యాన్ని సులభమైన భాషలో మెటీరియల్స్ను సిద్ధం చేసి మీకు అందించుటకు మేమెంతో సంతోషిస్తున్నాం. అంతేకాదు చాలామంది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా కావాలని కోరుకున్నందుకు మీ కోరిక మేరకు ఈ VBS మెటీరియల్స్ ఇంగ్లీష్లో కూడా అందించడానికి మేమెంతో సంతోషిస్తున్నాం. ఈ VBSలో 3 డేస్కు సంబంధించిన టీచింగ్ కరికులంని మీకు అందిస్తున్నాం. ఇంతవరకు తెలుగులో ఈ VBS మెటీరియల్స్ మీకు అందించాం. ఇక నుండి ఇంగ్లీష్లో కూడా ఈ మెటీరియల్స్ మీకు అందిస్తున్నాం. కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరందరూ రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో చాలా చెట్లు ఉంటాయి కదా. ఆ చెట్ల మధ్యలో ఒక పీకాక్ ఉంది. పీకాక్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. దాని ఫెదర్స్ ఎంత కలర్ఫుల్గా ఉంటాయి. అయితే ఒకరోజు ఆ అడవిలో వర్షం పడింది. ఆ వర్షం పడినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయిన ఈ పీకాక్ చక్కగా దాని ఫెదర్స్ అన్నీ ఓపెన్ చేసి బ్యూటిఫుల్గా డాన్స్ వేస్తుంది పిల్లలు. అయితే ఈ పీకాక్ అనుకుంది, నన్ను ఎవరు చూడట్లేదు కదా, ఈ ఆనందంలో నేను చక్కగా డాన్స్ వేస్తానని బ్యూటిఫుల్గా డాన్స్ వేస్తుంది పిల్లలు. అక్కడే ఒక బుష్ కింద ఒక టార్టైస్ పీకాక్ని గమనిస్తూ ఉంది. వావ్, ఈ పీకాక్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. దీని ఫెదర్స్ ఓపెన్ చేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంది, దీని డాన్స్ ఎంత బాగుందో అని బుష్లో నుంచి ఈ టార్టైస్ చూస్తూ ఉంది పిల్లలు. కాసేపు అయిన తర్వాత ఉండబట్టలేక సంతోషంతో ఆ టార్టైస్ ఆ పొదలో నుంచి బయటకు వచ్చి పీకాక్ని చూసింది పిల్లలు. వెంటనే పీకాక్ ఇమ్మీడియట్గా దాని ఫెదర్స్ అన్నీ కూడా సెట్ చేసేసుకొని, ఓ నువ్వు ఉన్నావా ఇక్కడ అని అంటుంటే టార్టైస్ అనింది, పీకాక్ నీ డ్యాన్స్ ఎంత బాగుంది తెలుసా, బ్యూటిఫుల్గా ఉన్నావు, నీ డ్యాన్స్ అయితే నాకు బాగా నచ్చేసింది పీకాక్, వావ్ ఎంత కలర్ఫుల్గా ఉన్నావో తెలుసా అని టార్టైస్ అంటుంటే పీకాక్ తల కింద పెట్టుకొని సాడ్గా ఉంది పిల్లలు. అయ్యో ఏమైంది పీకాక్, ముఖం ఏంటి అలా పెట్టావు, నేనేమో నిన్ను అప్రిషియేట్ చేశాను కదా, ఎవరైనా అప్రిషియేట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, నువ్వేంటి నీ డ్యాన్స్ అంత బాగుందని చెప్తే, నువ్వు ఇంత బ్యూటిఫుల్గా ఉన్నావని చెప్తే ముఖం మార్చుకొని తల కిందకి పెట్టావేంటి అని అంటుంటే అప్పుడు పీకాక్ అనింది, లేదు టార్టైస్, నాకు చాలా బాధ వేస్తుంది అని చెప్పింది పిల్లలు. అప్పుడు టార్టైస్ అనింది, ఏమైంది పీకాక్, అంత బాధ పెట్టే విషయం ఏం జరిగింది, నాతో చెప్పు, నేను అర్థం చేసుకుంటానులే అని అంటుంటే పీకాక్ అనిందట, టార్టైస్ ఈ ఫారెస్ట్లో నేను చాలా బ్యూటిఫుల్గా ఉంటానని నాకు తెలుసు, నేను డ్యాన్స్ వేస్తే చాలా అందంగా ఉంటానని నాకు తెలుసు, కానీ నాకు బాధ కలిగే విషయం ఏంటంటే నేను అస్సలు మంచిగా పాడలేను. అందరూ మన ఫారెస్ట్లో అందరికంటే బాగా పాడేది ఎవరు అంటే కోయిల పాట పాడితే అందరూ హ్యాపీగా వింటూ ఉంటారు. నాకు కూడా పాట పాడాలని ఉంది. నేను గనక నోరు తెరిచి పాట పాడేనా ఈ ఫారెస్ట్లో ఉన్న యానిమల్స్ అన్నీ పారిపోతాయి, ఎందుకో నాకు మంచి వాయిస్ లేదు అని చాలా బాధగా ఉందట పిల్లలు. అప్పుడు టార్టైస్ అనింది, అయ్యయ్యో పీకాక్, అందుకు బాధపడుతున్నావా, నీ ఫెదర్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడు, నీ డాన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఇలాంటిది నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు అలా బాధపడకూడదు, ఎందుకంటే నీకు ఉన్నంత అందం ఈ ఫారెస్ట్లోనే ఎవరికీ లేదు. మనల్ని దేవుడు చాలా అద్భుతంగా సృష్టించాడు. మనలో కొన్ని బలాలుంటాయి, కొన్ని బలహీనతలుంటాయి. చూడు, నేను ర్యాబిట్ రన్నింగ్ రేస్లో ఉన్నామనుకో, ర్యాబిట్ నాకంటే ఫాస్ట్గా పరిగెడుతుంది, అలాగని నేను బాధపడతానా, అస్సలు బాధపడను, ఎందుకంటే స్విమ్మింగ్ చేసే విషయంలో కాంపిటీషన్ పెడితే ర్యాబిట్ నాలాగా స్విమ్ చేయలేదు, నేనే ఫాస్ట్గా స్విమ్ చేయగలను. సో స్విమ్మింగ్లో నేనెంత స్పీడో ర్యాబిట్ రన్నింగ్లో అంత స్పీడ్, కాబట్టి ఎవ్రీబడి ఈజ్ యూనిక్. దేవుడు మనల్ని ప్రత్యేకంగా సృష్టించాడు. నిజమే పిల్లలు, చాలాసార్లు మనం కూడా దేవుడు మనకి ఏమేమి ఇచ్చాడో వాటిని బట్టి
సాటిస్ఫైడ్గా ఉండక మన దగ్గర ఏమి లేదో దాన్ని బట్టి ఏడుస్తూ ఉంటాం. నిజంగా అది చాలా బ్యాడ్ హ్యాబిట్ కదా. ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్. నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి సాటిస్ఫైడ్గా ఉండాలి. పిల్లలు, బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వీళ్ళు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాల కంటే ఎక్కువగా బానిసలుగా అంటే స్లేవ్స్గా ఉన్నారు. ఆ ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళు ఈ ఇశ్రాయేలు ప్రజలంటే దేవుని బిడ్డల్ని బానిసలుగా చూసేవాళ్ళు. చాలా పనులు చేపించుకొని పెద్ద పెద్ద సిటీస్ కట్టించుకొని బలమైన రాళ్ళు ఇశ్రాయేలు ప్రజలతో మోపించేవాళ్ళు. ఇటుకలు తయారు చేపించి పెద్ద పెద్ద సిటీస్ కట్టించుకున్నారు. అలాంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు రెస్ట్ లేక, శత్రువులు పెడుతున్న బర్డన్ తట్టుకోలేక చాలా ఏడ్చుకుంటూ ప్రేయర్ చేశారు పిల్లలు. దేవా, ఈ బానిసత్వాన్ని తట్టుకోలేకపోతున్నాం, ప్లీజ్ దేవా మమ్మల్ని విడిపించవా అని ఎంతో ఏడ్చుకుంటూ ప్రేయర్ చేస్తుంటే దేవుడు వారి ప్రార్థన విని మోసెస్ అనే గొప్ప లీడర్ని పంపించాడు. మోసెస్ అంకుల్ ఐగుప్తు రాజైన ఫరో దగ్గరికి వెళ్ళి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బయటికి పంపమని చెప్తున్నాడు. ఫరో రాజా, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి బయటికి పంపండి, మేము వెళ్ళి మా దేవునికి సాక్రిఫైస్ ఇవ్వాలి అని చెప్తుంటే ఫరో రాజు అస్సలు పంపించలేదు పిల్లలు. ఫరో హృదయం కఠినం అవ్వటం వల్ల దేవుడు 10 ప్లేగ్స్ పంపించాడు. ఆ 10 ప్లేగ్స్ తర్వాత ఫరో ఇశ్రాయేల్ ప్రజలను వెళ్ళండి, మీ దేవుడికి మీరు బలులు అర్పించుకోండి అని బయటికి పంపించాడు పిల్లలు. అలా బయటికి వచ్చినప్పుడు కొంచెం దూరం వచ్చాక పెద్ద ఎర్ర సముద్రం ముందుంది పిల్లలు. ఆ ఎర్ర సముద్రాన్ని ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు చూశారో అందరికి చాలా భయం వేసింది. అమ్మో, ఇంత పెద్ద సముద్రాన్ని మనం ఎలా దాటుతాం అని వెనక్కి తిరిగి చూస్తే ఇంకేముంది, ఫరో తన సైన్యాన్ని తీసుకొచ్చి ఐగుప్తు దేశానికి వచ్చేయండి, మీరు ఇంకా బానిసలుగా బతకాలి అని వాళ్ళందరినీ బలవంతంగా తీసుకెళ్దామని ప్లాన్ చేశాడు. వెనక్కి చూస్తే ఫరో సైన్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రం. అలాంటి పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక చాలా భయపడుతున్నారు పిల్లలు. నిజమే, కొన్నిసార్లు మన లైఫ్లో కూడా ఏం చేయాలో అర్థం కాదు. ఈ పని చేస్తే ఒక కష్టం, ఆ పని చేస్తే మరొక కష్టం, ఇప్పుడు ఏం చేయాలి అని కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటాం కదా. కానీ పిల్లలు, ఇశ్రాయేలు ప్రజలను దేవుడే బయటికి తెచ్చాడు కాబట్టి వాళ్ళను తీసుకెళ్లే బాధ్యత ప్రభుదే. కాబట్టి ప్రభు ఏం చెప్పాడంటే, మోషే మీరేం భయపడొద్దు మోషే, ఆ కర్రను ఎత్తి చూపించు అని చెప్పాడు పిల్లలు. అప్పుడు మోషే దగ్గరకు ఇశ్రాయేలు ప్రజలు అందరూ వచ్చి, మాకు భయం వేస్తుంది మోషే, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అక్కడ చూడు ఫరో సైన్యం వస్తుంది, ముందు చూడు ఎర్ర సముద్రం, ఇప్పుడు ఏం చేద్దాం, ఆగిపోతే వాళ్ళ చేతుల్లో చేస్తాం, ముందుకెళ్తే ఈ సముద్రం మునిగిపోతాం, ఇప్పుడు ఏం చేద్దాం అని అందరూ కంగారు పడుతుంటే మోషే అక్కడే ఉండి ప్రేయర్ చేశాడు. దేవుడు మోషే అంకుల్ ప్రేయర్ విని ఆ కర్ర చూపించగానే ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది పిల్లలు. వావ్, వాటర్ డివైడ్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకురావడానికి ఎర్ర సముద్రాన్ని కూడా 2 భాగాలుగా చేసేశాడు పిల్లలు. మధ్యలో ఆరిన నేలలో ఇశ్రాయేల్ ప్రజలు బయటకు వచ్చారు. ఫరో సైన్యం సముద్రం మధ్యలో ఉండగా సముద్రాన్ని దేవుడు క్లోజ్ చేశాడు. అందులో చాలా మంది సముద్రంలో మునిగి చచ్చిపోయారు. పిల్లలు, ఇలాగ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి స్తుతిస్తూ దేవుని మహింపరుస్తూ కొంత దూరం వెళ్ళారు. అక్కడ సీను అనే ఒక ప్లేస్ ఉంది పిల్లలు. అక్కడికి వెళ్ళేసరికి అందరికీ ఆకలేసింది. సహజంగా మనకు ఆకలేస్తే మమ్మీ అన్నం పెట్టు, డాడీ ఆకలేస్తుందని చెప్తాం కదా. ఇశ్రాయేల్ ప్రజలు మరి వాళ్ళకి అక్కడ ఆకలేసినా దాహం వేసినా ఎవరిని అడగాలి? వాళ్ళందరూ దేవుణ్ణి అడగాలి కదా. కానీ అందరూ మోషే అంకుల్ దగ్గరికి వెళ్ళి, మోషే మాకు ఆకలేస్తుంది అని అందరూ కేకలేస్తున్నారు పిల్లలు. సనుక్కుంటున్నారు, గొనుక్కుంటున్నారు. ఇంకా ఏమన్నారో తెలుసా? ఆ ఐగుప్తు దేశంలో మేము హ్యాపీగా మా స్టవ్ దగ్గర కూర్చొని మటన్ కూర వండుకొని, చికెన్ కూర వండుకొని హ్యాపీగా తినేవాళ్ళం. నువ్వు మమ్మల్ని తీసుకొచ్చి
ఈ అరణ్యంలో చంపడానికి తెచ్చావా అని తిడుతున్నారు పిల్లలు. మీరే చెప్పండి, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఏమని ప్రేయర్ చేశారు? దేవా, ఈ కష్టం భరించలేకపోతున్నా, మమ్మల్ని బయటికి తీసుకురండి అని ప్రేయర్ చేశారు కదా. ఆ ఇశ్రాయేలు ప్రజలే ఇప్పుడేమంటున్నారు? ఐగుప్తు దేశంలో మంచిగా మేము మా మాంసపు కుండల దగ్గర మటన్ చికెన్ వండుకొని తింటే హ్యాపీగా ఉండేవాళ్ళం, నువ్వే మమ్మల్ని అరణ్యంలోకి తెచ్చావని అప్పుడే వాళ్ళ మాటలు మార్చేశారు. అంతేకాదు, దేవుని మీద మోషే మీద సనుగుతున్నారు. అప్పుడు మోషే అంకుల్ ప్రేయర్ చేయడం మొదలుపెట్టాడు. ప్రవ్వా, వీళ్ళందరికీ ఆకలిస్తుందంట, ఏం చేయాలి ప్రవ్వా, ఇప్పుడు వీళ్ళకి ఎలా పెడతావు ప్రవ్వా అని ప్రేయర్ చేస్తే దేవుడు అన్నాడు, నేనే దేవుడినని వీళ్ళందరికీ తెలియాలని నేను ఒక గొప్ప కార్యం చేస్తాను. చూడు, సాయంత్రం అయ్యేసరికి ఆకాశం నుంచి పూరేడు పక్షుల్ని పంపిస్తాను అని చెప్పాడు పిల్లలు. ప్రతిరోజు ఉదయం లెగగానే మీ ఇంటి ముందే ఒక ఫుడ్ ఉంటుంది, అందరూ దాన్ని కలెక్ట్ చేసుకోండి అని చెప్పాడు పిల్లలు. అప్పుడు మోషే అంకుల్ దేవుని మాటలన్నీ తీసుకొని ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, ప్రజలారా వినండి, దేవుడు చెప్పాడు సాయంత్రానికి మనకు పూరేడు పక్షులు వస్తాయి, మనం నాన్ వెజ్ ఫుడ్ తినొచ్చు. అలాగే పొద్దున్న దేవుడు ఆకాశం నుండి మీకు ఒక ధాన్యాన్ని పంపిస్తాడు. దాన్ని ఎలా తినాలో తెలుసా? ఎంతమంది మీ ఇంట్లో ఉన్నారో మనిషికి ఒక ఒమేరు చెప్పున ప్రతి ఒక్కళ్ళు ఎంతమంది ఉంటే అన్ని బాక్సులు కలెక్ట్ చేసుకోండి. ఏ రోజు ఫుడ్ ఆ రోజే తీసుకోవాలి, రేపటికి ఉంటుందో లేదో అని దాచిపెట్టుకున్నారా? అది చాలా డేంజర్, జాగ్రత్తగా వినండి. వారం అంతా మీరు ఏ రోజు ఫుడ్ ఆ రోజు తీసుకోవాలి, కానీ రేపు విశ్రాంతి దినం అంటే ముందు రోజు రేపటి కూడా తెచ్చుకోవాలి అని చెప్పారు పిల్లలు. అలా చెప్తే ఓకే ఓకే అని అందరు చెప్పారు, కానీ కొంతమంది అయితే అమ్మో ఇది సరిపోతుందో లేదో, ఇంకా కొంచెం పెట్టుకుంటే బాగుంటుంది, ఎందుకైనా మంచిది సాయంత్రం స్నాక్స్కి పనికొస్తుంది అని కొంతమంది, రేపటికి మళ్ళీ దేవుడు ఫుడ్ పెట్టకపోతే అప్పుడేంటి పరిస్థితి, అందుకని రేపటి కూడా ఈరోజు దాచిపెట్టుకుందామని కొంతమంది నెక్స్ట్ రోజు కూడా దాచిపెట్టుకున్నారు. ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళకి ఏం మిగలలేదు, తక్కువ తెచ్చుకున్న వాళ్ళకి ఏం తక్కువ కాలేదు. దేవుడు ఎవరికి ఎంత కావాలో అంత ఇచ్చాడు. అంతేకాదు, కొంతమంది నెక్స్ట్ రోజు కూడా సరిపడా దాచిపెట్టుకుందామని దాచిపెట్టుకున్నారు కదా, సాయంత్రానికి కుళ్ళిపోయి కంపు కొట్టింది పిల్లలు. నిజమే, దేవుడు చెప్పిన మాట వినటం మనకు అన్ని విషయాల్లో ఉత్తమం కదా పిల్లలు. అలాగ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆహారం ఇచ్చాడు. కొంతకాలమైన తర్వాత సీను అనే అరణ్యం నుంచి బయలుదేరి రెఫిదీము అనే ఒక ప్లేస్కి వచ్చాక అందరికీ దాహం వేసింది. అలా నడుస్తున్నప్పుడు దాహం వేస్తుంది కదా, అయితే వాళ్ళందరికీ దాహం వేస్తే మోషే మాకు దాహం వేస్తుంది, ఎందుకు మమ్మల్ని ఈ అరణ్యంలో తీసుకొచ్చి ఇన్ని ఇబ్బందులు పెడుతున్నావు, మమ్మల్ని చంపడానికి తెచ్చావా అని మళ్ళీ సనగడం మొదలుపెట్టారు పిల్లలు. మంచిగా అడిగితే ఎంత బాగుండు కదా, చంపడానికి తెచ్చావా, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి తెచ్చావా అని బాగా బాధ పెట్టే మాటలు మాట్లాడి మోషేని ఇబ్బంది పెట్టారు పిల్లలు. అప్పుడు దేవుడు మోషే అంకుల్కి చెప్తాడు, మోషే నువ్వేం బాధపడకు మోషే, నువ్వేం చేస్తావంటే హోరేబులోని బండ దగ్గర నీకెదురుగా నేను ఉంటాను, ఆ బండను కొట్టు, అప్పుడు నీకు నీళ్ళు వస్తాయి, ఆ నీళ్లు వాళ్ళందరికీ ఇవ్వని చెప్పాడు పిల్లలు. నిజంగా దేవుడు చెప్పినట్లుగానే మోషే అంకుల్ ఆ బండను తన కర్రతో కొట్టినప్పుడు వాటర్ వచ్చాయి. పిల్లలు ఎవరినైనా చూసినప్పుడు స్టబ్బర్న్గా ఉన్నారనుకో, మొండిగా ఉన్నారనుకో, అప్పుడు వాళ్ళని తిట్టడానికి బండలాగా ఉన్నావురా నువ్వు, ఏం కదలవు, నీకేం రెస్పాన్సిబిలిటీ లేదా అని తిడతా ఉంటారు కదా. కానీ దేవుడు ఆ బండలో నుంచి అద్భుతమైన రుచికరమైన వాటర్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు పిల్లలు. ఆ ప్లేస్కి వాళ్ళు మస్సా అని మెరీబా అని పేరు పెట్టారు పిల్లలు. అలాగే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యంలో పూరేడు పక్షులు, ఆకాశం నుండి పరలోకపు మన్నా, అంతేకాదు బండలో నుండి నీళ్ళిచ్చి ఇశ్రాయేలు ప్రజలను పోషించాడు. ఈ 40 years దేవుడు వారికి ఎన్నో రీతులుగా హెల్ప్ చేసిన ఇశ్రాయేలు ప్రజలు దారంతా సనుగుతూ గొనుగుతూ ఐగుప్తులోనే బాగుంది, ఇక్కడ తెచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, ఐగుప్తులో మాకు కీరకాయలు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి, మాకు మంచి మాంసం కూడా ఉంది, ఇక్కడ తీసుకొచ్చావు, ఈ మన్న తప్ప మాకు ఏం దొరకట్లేదు, మాకు
అసలు దాహం వేస్తుంది, మాకు నీళ్ళు లేవు, అది లేదు ఇది లేదు, మాకు అవి కావాలి ఇవి కావాలని ఒకటే సనుగుతున్నారు పిల్లలు. నిజంగా అలా చేయటం వల్ల దేవునికి చాలా కోపం వచ్చింది. అందుకని ఈ 40 years జర్నీలో ఎవరైతే సనిగారో గోనిగారో వాళ్ళందరూ దారిలోనే చనిపోయారు పిల్లలు. ఎంత సాడ్ కదా. ఇంత ప్రయాణం చేసి కూడా ఆ కానానుకు వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటంటే సనుగుడు గొనుగుడు. చిల్డ్రన్, ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే దేవుడు మనకేమిచ్చాడో దాన్ని బట్టి మనం ఎప్పుడు సాటిస్ఫైడ్గా ఉండాలి. మనలో సంతృప్తి లేకపోతే జరిగే భయంకరమైన నష్టాలు ఏంటో తెలుసా పిల్లలు? దేవుడిచ్చే ఏ ఆశీర్వాదాన్ని మనం అస్సలు ఎంజాయ్ చేయలేము. మనకి సాటిస్ఫాక్షన్ లేకపోతే మనకు కోపం వచ్చి చేయాల్సిన పనులు చేయకుండా చేయకూడని పనులు చేస్తాం. అంతేకాదు పిల్లలు, మూడవ ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే సాటిస్ఫాక్షన్తో ఉండరో వారు ఆత్మీయంగా ఎదగలేరు. ఎక్కడున్నారో అక్కడే స్టాగ్నెంట్గా ఉండిపోతారు. ఇందాక మనం చూసాం కదా పీకాక్, దేవుడు దానికి ఎంతో అందమైన ఫెదర్స్ ఇచ్చాడు, చాలా బ్యూటిఫుల్ కలర్స్ దానికి ఇచ్చాడు. అందును బట్టి పీకాక్ సంతోషించుంటే ఎంత బాగుండేదో. కానీ తనకు వాయిస్ మంచిగా లేదని మరి చాలా బాధపడింది. మొత్తానికి టార్టైస్ చెప్పిన నీతి మాటలు విని అప్పటి నుండి పీకాక్ తనకిచ్చిన అందాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టింది. పిల్లలు, అంతేకాదు ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన బానిసత్వం నుంచి ఐగుప్తులో నుండి కనాను వైపు ప్రయాణం చేస్తుంటే దేవుడు ఆకాశం నుండి వారికి ఫుడ్ పెట్టాడు. మరి ఎన్నో దేశాల్లో ఎంతోమంది ప్రజలున్నా దేవుని నుండి ఫుడ్ తిన్న వాళ్ళు ఈ ఇశ్రాయేలు ప్రజలే. అంతేకాదు ఎక్కడెక్కడి నుంచో నదుల నుండి సముద్రాల నుండి అన్ని దేశాల్లో ఉన్న ప్రజలకు వాటర్ వస్తే ఈ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు స్పెషల్గా బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు. ఎంత గ్రేట్ బ్లెస్సింగ్ కదా. వాళ్ళకు మటన్ తినాలనిపిస్తుందంటే ఆకాశ పక్షుల్ని పంపించి మరీ ఫుడ్ పెట్టాడు. అరణ్యంలో ఎవరికైనా ఫుడ్ దొరుకుతుందా? కనీసం వాటర్ కూడా దొరకదు. అలాంటిది దేవుడు ఈ అరణ్యంలో వాళ్ళకి ఎంత హెల్ప్ చేస్తున్నాడు కదా. ఎన్నో మిరాకిల్స్ దారిలో చేసినా వారికి కృతజ్ఞత లేకపోవడం వల్ల వాళ్ళని చూసి వీళ్ళని చూసి కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు. కంప్లైంట్స్ చేయటం అస్సలు మంచిది కాదు. దేవుడు మనకి ఏమి ఇచ్చాడో వాటిని బట్టి తృప్తిగా ఉందాం. మమ్మీ, నాకు కాస్ట్లీ బట్టలు లేవు, నాకు మంచి వాచ్ లేదు, నాకు మంచి ఆర్నమెంట్స్ లేవు, నాకు మంచి చెప్పులు లేవు, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఎంత మంచి డ్రెస్ కొనిచ్చాడో తెలుసా అని ఫ్రెండ్స్ని చూసి కంపేర్ చేసుకోవడం అలా చేయకూడదు పిల్లలు. దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాన్ని బట్టి మనం ఎప్పుడైతే గ్రేట్ఫుల్గా ఉంటామో దేవుడు మరిన్ని బ్లెస్సింగ్స్ మనకిస్తారు. సో ఈరోజు నుంచి కంప్లైంట్ చేయటం మానుకొని దేవుడు మనకిచ్చిన ప్రతి దాన్ని బట్టి కృతజ్ఞత కలిగిన వారిగా థ్యాంక్ఫుల్గా ఉండాలని నేర్చుకుంటున్నాం. మరి ఇక్కడ నుంచి కంప్లైంట్ చేయడం మానేస్తారు కదా. మరి ప్రే చేసుకుందామా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు ప్రభువా. ప్రభువా, పీకాక్ తన అందాన్ని బట్టి సంతోషించక తన స్వరం మంచిగా లేదని బాధపడింది. తర్వాత అది తెలుసుకొని కృతజ్ఞత కలిగి ఉండటం నేర్చుకుంది ప్రభువా. మరి ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్యంలో తిరుగుతూ మరి ఎన్నో మేళ్లు నీ దగ్గర నుంచి పొందిన కృతజ్ఞత లేని వారే కంప్లైంట్ చేస్తున్నారు. కంప్లైంట్ చేస్తే కలిగే 3 నష్టాలు ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ఏ చెల్లి తమ్ముడు కూడా లైఫ్లో కంప్లైంట్స్ చేయకుండా మీరు మాకు ఇచ్చిన వాటిని బట్టి సాటిస్ఫైడ్గా ఉండే కృప మా అందరికీ దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? ఫిలిప్పీ 4:11. నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. మరోసారి నేర్చుకుందామా? ఫిలిపియన్స్ 4:11. ఫిలిప్పీ 4:11. నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఫిలిప్పీ 4:11. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. అందమైన పీకాక్ ఎందుకు బాధపడుతుంది? టార్టాయిస్ పీకాక్కి నేర్పించిన పాఠం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు ఏ దేశంలో బానిసలుగా ఉన్నారు? కృతజ్ఞత లేకపోతే జరిగే 3 నష్టాలు ఏంటి? బండ నుండి నీళ్లు వచ్చిన స్థలానికి ఇశ్రాయేలీలు పెట్టిన 2 పేర్లు ఏంటి? ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.